హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి మనప కిచెన్. ఇవాళ మనము మెంతి బాత్ చేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ కొలత ప్రకారం నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. ముందే 1 అవర్ ముందే నానేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత హాఫ్ కట్ట మెంతం కూర తీసుకున్నాను. ఇప్పుడు మనం మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత చెక్క, లవంగ, ఇలాచీలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 2-3 ఎండుమిర్చి కూడా వేసుకుందాము. ఆ తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ చేసి పౌడర్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు అదే విధంగా అదే మిక్సీ జార్లో ఇలా పొడి చేసి పెట్టుకున్న తర్వాత అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఆ తర్వాత తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలాంతా వేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత మనం తాలింపు వేసుకుందాము. నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక రైస్ కుక్కర్ పెట్టుకున్నాను. అందులో కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ ఆకు, మరాఠీ పువ్వు, ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఎర్రబడే వరకు కలుపుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. ఆ తర్వాత ఇప్పుడు బఠానీ వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మెంతం కూర వేసుకోవాలి. మెంతం కూరలో ఉన్న చేదు పోయే వరకు కలుపుకోవాలి. అంటే ఆకు కొద్దిగా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. అదేవిధంగా కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు రైస్ బాత్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత చూసి సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు మనం 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలి అండి. వాటర్ ఎంత బాగా బాయిల్ అవ్వాలి. ఇలా అయిన తర్వాత మనం దీంట్లోకి రైస్ వేద్దాము. ఇలా అంతా వేసి కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్ తీస్తే సరిపోతుంది. ఓకే అండి, గుమగుమలాడే మెంతి బాత్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఓకే అండి, హెల్దీ అండ్ టేస్టీ మెంతి పులావ్. ఇది మార్నింగ్ టిఫిన్లోకి, లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.